కావలి మండలం మద్దూరుపాడ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 700 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించి వాటిని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అనంతరం కృష్ణపట్నం పోర్ట్, చెన్నై వంటి నగరాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా విజిలెన్స్ సిఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ రేషన్ బియ్యం దందా అధికార పార్టీ ముసుగులో టీడీపీ నేత మదన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు అని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కావలి మండలం మద్దూరుపాడ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 700 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించి వాటిని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అనంతరం కృష్ణపట్నం పోర్ట్, చెన్నై వంటి నగరాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా విజిలెన్స్ సిఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ రేషన్ బియ్యం దందా అధికార పార్టీ ముసుగులో టీడీపీ నేత మదన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు అని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ రోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు ఆయనకి రాబడే సమాచారం మేరకు పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు, విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది. కావల్లో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈ రోజు రైడ్ చేయడం జరిగింది. అందులో ఆఫర్ ద్వారా పీడిఎస్ రైస్ బంకర్ లో కొంచెం నిల్వ చేసిన జరిగింది. అవి మేము గుర్తించాము. వాటిని బయటకు తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ చేస్తామన్నాము. అందులో సుమారుగా 400 బస్తాల పీడిఎస్ రైస్ ని గుర్తించడం జరిగింది. మీద వాళ్ళ ఓనర్ మదన్ మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు 6A కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది. పంపిణీ ప్రజా పంపిణీకి సంబంధించిన రైస్ ని అక్రమంగా ఈ మిల్లులోకి తరలించడం జరిగింది. వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది అధిక ధరలకు.